ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసారి దర్శిని కపాల్. బలహీనత యందు నీ బలము సంపూర్ణ మగుచున్నది, నా శక్తి పరిపూర్ణ మగుచున్నది. 2 కొరింథీ 12:9. ఒక్కొక్కసార్లు మన బలహీనత మనకి బలమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గాడిద దవడ ఎముక సంసోను చేతికి ఒక గొప్ప ఆయుధమైంది. చిన్న ఒడిసిరాళ్ళే దావీదు చేతికి బలంగా మారి ఒక యోధుడిని చంపాయి. అలాగే జోన్ లీ అనే ఒక వ్యక్తి తన 10 సంవత్సరాల వయసులో తన ఎడమ చేతిని కోల్పోతాడు యాక్సిడెంట్ వల్ల. అతనికి జూడో ఆడడం అంటే చాలా ఇష్టం, అందులో చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అందుకు అతను ఒక ముసలి వ్యక్తి కోచ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతనికి కోచ్ తనకి మంచిగా నేర్పిస్తాడు. 13 నెలలు అతను చాలా మంచిగా నేర్చుకుంటాడు, కోచ్ చెప్పే ప్రతి వాటిని కూడా. అలాగే కానీ కోచ్ అతనికి ఒక పట్టే నేర్పిస్తాడు. జూన్ లీ కోచ్ దగ్గరికి వెళ్ళి, సెన్సై, నాకు ఒకటే పట్టు ఎందుకు నేర్పించారు, నేను మిగిలిన పట్టును నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని అడిగితే, నీకు ఒక పట్టే చాలు అని కోచ్ చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత కోచ్ అతనికి ఫైనల్ మ్యాచెస్లోకి తీసుకెళ్తారు. మ్యాచెస్లోకి తీసుకెళ్తే జూన్ లీ అతను మంచిగా సాధించి గెలవాలనుకుంటాడు. అతనికి నమ్మకం ఉంటుంది కోచ్ పైన, అందరిపైన కూడా. కానీ ఆ కోచ్ మ్యాచ్ చూసే ప్రతి ఒక్కరు జోన్ లీ వెళ్ళిపోతాడు, తన ప్రత్యర్థి గెలుస్తాడు, తనకు ఆపోజిట్గా ఉన్న వ్యక్తే గెలుస్తారు అని అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రత్యర్థి బలమైన వాడు, పైగా ఎక్కువ హైట్ ఉన్నవాడు, ఎక్కువ నెలలు ప్రాక్టీస్ చేసినవాడు. ఆ కోచ్ రిఫైర్ వచ్చి సెన్సైకి, పోటీని ఆపివేద్దామా, జూన్ లీ చిన్నపిల్లవాడు, పైగా ఎక్కువ బలం లేనివాడు, అతనికి ఎడమ చేయి కూడా లేదు అని అంటారు. అయినా సరే సెన్సై వద్దు, అతన్ని పోటీని ప్రారంభిద్దామని చెప్పి పోటీని ప్రారంభిస్తారు. ఊహించలేని విధంగా జూన్ లీ మ్యాచ్ గెలిచి ఫైనల్స్లోని ఛాంపియన్గా నిలుస్తాడు. పైగా ఆ పోటీదారుడిని మట్టి కనిపిస్తాడు. జూన్ లీకి ఇంకా అర్థం కాదు తను మ్యాచ్లో ఎలా గెలిచాడు అని. అదేవిధంగా అతను ఇంటికి వెళ్ళే మార్గంలోని కోచ్ని అడుగుతాడు. ఊహించలేని విధంగా నాకు ఎలా విజయం అందింది, నాకు అర్థం కావట్లేదు సెన్సై అని అడిగితే, కోచ్ సెన్సై అంటారు, నీకు 3 కారణాల వల్ల నువ్వు గెలిచావు మ్యాచ్ని అని అంటారు. మొట్టమొదటిగా, నువ్వు నేర్చుకున్న ఒక్కగానొక్క పట్టే జూడోలోని అతి క్లిష్టమైన పట్టు, దాన్నే ఎవ్వరూ ఎదిరించలేరు. రెండవదిగా, నువ్వు నేర్చుకున్న పట్టుని ప్రత్యర్థి ఎదిరించాలంటే ఎడం చేయి పట్టుకొని లాగాలి, నీకు ఎడం చేయి లేదు, అందుకనే నువ్వు మ్యాచ్లో గెలిచావు. ముఖ్యంగా మూడవది ఏంటంటే, నేను నీకు ఒక్క పట్టు నేర్పించినా నువ్వు ఒక్క పట్టుని ఇన్ని నెలలు పాటించావు, చక్కగా నేర్చుకున్నావు, ఇంకా ఎక్కువ ఎన్ని నేర్పించలేదని నన్ను విరమించలేదు. నీ యొక్క విజయమే నీ యొక్క బలహీనత నీకు బలమైంది, నీ నమ్మకమే నీకు విజయాన్ని ఇచ్చింది. ఇలా జూన్ లీకి తన బలహీనతే బలమైంది, తన నమ్మకమే విజయం ఇచ్చింది. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడిని. అలాగే మనం కూడా మన బలహీనల యందు దేవుని మీద విశ్వాసం ఉంచితే అదే మనకి బలమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.